హలో హలో మిత్రులారా, ఏంటిది రంగురంగులుగా ఉంది అనుకుంటున్నారా? ఇదేంటో మీకు తెలుసు. దీన్ని గాలిపటం అంటారు. ఈ గాలిపటం లేక పతంగి అంటారు. ఈ పతంగి దీన్ని ఆధారం చేసుకొని ఈ సూత్రం ఆధారంగా చేసుకొని ఎగురుతూ ఉంటుంది. ఈ సూత్రానికి మనం దారం కట్టి పట్టుకొని దీన్ని డైరెక్షన్లో గాలిలో ఇలా ఇలా అంటూ ఉంటే ఎగురుతూ ఉంటుంది. ఈ గాలిపటం ఈ దారం మనం వదిలేసిన ఈ దారాన్ని మనల్ని ఈ గాలిపటం వదిలేసిన ఇది చినిగిపోతుంది, ఎక్కడో పడిపోతుంది. దీనికి దారి తీరు తెన్ను ఉండదు, ఎక్కడో పడిపోతుంది. అట్లాగే మన జీవితం కూడా మనము మన పిల్లల్ని ఈ ఈ ఆధారంతో పట్టుకొని ఉండాలి. దారం అనే ఆధారంతో పట్టుకొని మనం డైరెక్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా ముందుకెళ్తారు. అట్లాగే మనం పిల్లల్ని వదిలిపెట్టినా, పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టినా కూడా వాళ్ళ జీవితము మన జీవితం కానీ ఇదిగో ఇలా చినిగిపోయిన గాలిపటంలాగా అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి మనము మన పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. మన పిల్లలు కూడా మనల్ని మన డైరెక్షన్ వింటూ మన డైరెక్షన్లో వాళ్ళు మెలగాలి. అట్లాగే మర్కట న్యాయము, మార్జాల న్యాయం అని ఉన్నాయి. పిల్లి తన పిల్లల్ని ఏ విధంగా నోట్లో పట్టుకొని తీసుకెళ్తుందో అట్లాగే కోతికి ఉంది. కోతి ఏంటంటే కోతిని తన పిల్లలే కోతిని పట్టుకోవాలి. సో పిల్లలు కోతిని వదిలేసినా, కోతి పిల్లల్ని వదిలేసినా జీవితం కొంచెం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇదిగో ఈ విధంగా చినిగిపోయిన గాలిపటంలాగా ఉంటుంది. అందుకని మనం ఎల్లప్పుడూ అట్లాగే మన గురువుల్ని కానీ మన తల్లిదండ్రులు కానీ గురువుగా భావించి మనం మసులుకోవాలి. థ్యాంక్ యూ.